12/12/2025 హౌసింగ్ బోర్డులో 3వ వార్డులో శుక్రవారం సభా కార్యక్రమంలో మహిళా ఆరోగ్యం సమస్యలు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి. తర్వాత అమ్మ మీరు చాలా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయి, మీకు తనకు చాలా దెబ్బలు కూడా మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి మీకు కూడా చేస్తారు. తర్వాత అమ్మ మీరు గొడవ పడినప్పుడు మనకి ఏం అవసరం ఉంటుంది? షెల్టర్ అవసరం ఉంటుంది. ఏం అవసరం ఉంటుంది? షెల్టర్. మన సమస్య పరిష్కారం కాలేదు, ఏం చేద్దాం? నాకు 10వ తరగతి కంప్లీట్ అయింది, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నా, అయినా కూడా మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటున్నారని పిల్లలు ఫోన్ చేస్తున్నారు. కానీ ఫోన్లతోనే కదా సమస్య. ఈరోజు శుక్రవారం సభ అంటే మీకు అన్ని విధాల పైన అవేర్నెస్ చేయడం, ముందు సంతకం తీసుకుంటారు అంటే జరిగే వాటికి అనేది కూడా మీరు ఒప్పుకొని మనం ఇంతసేపు పిల్లలకి మహిళలకు అవకాశాల పైన మనం అవగాహన కల్పించుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం గారికి, పీడీ మెప్మా స్వరూపరాణి మేడం గారికి, మెడికల్ ఆఫీసర్ గారు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి మనం చాలా విషయాలు అప్పటి నుంచి చర్చించుకోవడం జరుగుతుంది, రూపొందించడం జరిగింది. సో ఒక్కసారి గట్టిగా మేడం. ఇక్కడ మహిళలు ఉన్నారు, మీరంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నారా? ఇమ్మీడియట్గా ఆర్పీస్ ఓపీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రూప్గా ఫామ్ చేయండి. గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేను ఉచితంగా తీసుకున్నాను. ఇప్పుడు నా పాప ఈశాని తను అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయించాను. తను చాలా వెయిట్ లాస్ అయింది. పైన 1 మంత్ వెయిట్ లాస్ అయినందుకు మేడం నాకు సజెషన్ ఇచ్చింది, ఈ డైట్ వాడమని చెప్పారు. నేను అదే డైట్ ఫాలో అయ్యాను. తను చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఇంటికాడ తను అసలు అందరితో సరిగా మింగిల్ కాలేదు. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ తీసుకొచ్చాక నా బిడ్డ బంటి భోజనం చేసింది వాళ్ళతోని. నాకు చాలా హ్యాపీ ఈ విషయంలో. నేను మేడం కూడా నేను చెప్పాను, వినోద మేడం గారికి. మళ్ళీ తనకు తానుగా తినడం, తనకు తానుగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, అన్నీ నీట్నెస్గా మేడం చాలా చక్కగా నేర్పారు నా బిడ్డకి. నేను రామచంద్రపూర్ కాలనీ, భగత్ నగర్, అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చి నా బిడ్డను చేర్పించాను అంగన్వాడీ స్కూల్లో. ఈ స్కూల్ కంటే ముందుగా నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించా. ఒక 2 days పంపించాను. నేను 2 days పంపిస్తే తను ఒక ఎట్లా సభ వల్ల చాలా విషయాలు మీకు తెలుస్తుంది. అంటే మనం ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక 100 మంది మహిళలు 200 మంది మహిళలు వస్తేనే మాట్లాడతామనేది కాకుండా 20 మంది వచ్చిన ప్రతి శుక్రవారం, అంటే ఏదో ఒక నెలలో ఒకటే మీటింగ్ పెడితే కొంతమంది వస్తారు కొంతమంది రారు అనే ఉద్దేశంతో, మహిళలు సాధారణంగా ఇంటి నుంచి బయటకి రాదు అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ సిబ్బంది ఉంటారు, టీచర్ హెల్పర్ ఉంటారు, దాంతోపాటు మెడికల్ ఆఫీసర్ గారు వారు ఏఎన్ఎం ఆశాలు అందరినీ తీసుకొని ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. సో అలాంటి క్యాంప్స్ మనకి గ్రామ స్థాయిలో అంగన్వాడీ స్థాయిలో జరిగిన వల్ల ఇప్పుడు ఎంతమంది మహిళలు వచ్చినా, అంటే 20 మంది వచ్చినా 100 మంది వచ్చినా, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ నైపుణ్యం నేర్చుకునే ఇది సంఘాలు ఉండొచ్చు, ఇంకా ఇతరు ఏదైనా లోన్ గురించి ఉండొచ్చు, ఇంకా వేరే సౌకర్యాలు ఉండొచ్చు, అన్ని గురించి ఇప్పుడు మనం తెలియచేస్తున్నాము. సో దాదాపు ఒక సంవత్సరంన్నర దాటింది ఈ ప్రోగ్రామ్ చేసి. దీనివల్ల మనకి చాలా వాటికి ఫలితాలు కనిపిస్తుంది. ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో చూసేటప్పుడు మహిళలకి ఇక్కడ మనకి గురించి మాట్లాడితే, ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే 2 తల్లులు మాట్లాడారు. అంటే వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్పారు. అంటే మనం బాగానే చేస్తున్నాము, బాగానే జరుగుతుంది అన్ని కార్యక్రమం చెప్తే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడు తల్లిలు ఎక్కడికి వస్తారు? చాలామందికి ప్రైవేట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, చాలామందికి గవర్నమెంట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు,
కొంతమంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టే, లేకపోతే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ అభిప్రాయం మీద ఒకరి మీద నమ్మకం వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సభ పెడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు తల్లులు మాట్లాడారు, వారి అభిప్రాయం చెప్పారు. సో ముందుగా తను మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రైవేట్కి పంపించింది అనేది. 2 రోజులు తనకి అర్థమైపోయింది ఇక్కడ మనం లేకపోతే మన పిల్లలకి సరిగా చూడరు అనేది. ఇది వాస్తవం. సో కనీసం ప్రీ స్కూల్ చిన్న పిల్లలకి మనము అనవసరంగా ప్రైవేట్లో పంపించి డబ్బులు ఎందుకు వృధా చేయాలనేది మా ఆలోచన. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రంలో అంటే చదువుతో పాటు ఆరోగ్యం గురించి కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాల అవగాహన తల్లులకి ఇస్తారు. ఇప్పుడు అనుకోండి మీ పిల్లలు ప్రైమరీ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీ వెళ్తారు ప్రైవేట్లో, వాళ్ళు అక్కడ సరిగా మీరు పంపించిన టిఫిన్ బాక్స్ తింటున్నారా కాదా, అసలు తినిపించడమే గొప్ప విషయం. అసలు ఏ విధంగా తినిపిస్తున్నారో అది కూడా మనం అసలు ఊహించడమే గొప్ప. అసలు తినిపించరు, పిల్లలకు చెప్తారు తినమని చెప్తారు. సో చిన్న పిల్లలు ప్రీ స్కూల్ పోయే చిన్న పిల్లలు ఎలా తింటారు, తల్లులు ఎంత గారాలు పెట్టి ఇంట్లో తినిపిస్తారు. అంగన్వాడీ కేంద్రం వచ్చిన టీచర్లు కూర్చోపెట్టి అన్నీ నేర్పించి తినిపిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అట్లాంటి ఏం ఉండవు. సో పిల్లలు తింటున్నారా కాదా, ఆరోగ్యపరంగా మంచిగానే ఉన్నారా కాదా, ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లలకి బాగా అంటే లోపపోషణాలు ఉంటుంది. లోపపోషణాలు ఉంటే ఏమవుతుంది, స్కూల్కి పోయినాక వాళ్ళకి నిద్ర వస్తుంది, యాక్టివ్గా ఉండలేరు, ఆడలేరు. కొంచెం ఆడినా కొంచెం ఏమైనా చేసినా నీరసం అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, కూర్చుంటారు. కానీ అక్కడ టీచర్ ఏం చెప్తారు, మీ పిల్లవాడు బాగాలేదు, యాక్టివ్ లేదు, అసలు బుద్ధి లేదు, ఏం గమనించలేకపోతున్నారు, 10 సార్లు చెప్పినా ఏం స్పందించలేకపోతున్నారు అని చెప్తారు. సో ఇక్కడ ప్రాబ్లం చదువుది కాదు. అంటే